గురూజీ ది గ్రేట్, గురూజీ ది గ్రేట్. మరి మిత్రులారా, భార్యాబాధితుల సంఘం అనేటువంటిది పెట్టి దానికి నన్ను గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకోవటం అనేటువంటిది నాకు చాలా గర్వంగా ఉంది. నిజానికి ఇళ్లల్లో భార్యలు పెట్టేటువంటి బాధలు ఎవరి కాళ్ళను తలుచుకుని ఇళ్లల్లో బాధపడటమో లేకపోతే బాత్రూంలోకి వెళ్ళి ఏడవటమో మనం ఇంతకాలం నుంచి చేస్తూ ఉన్నాం. అలా కాకుండా బహిరంగంగా వచ్చి ఒక చోట కూర్చుని ఏడవడానికి సంబంధించి ఒక వేదిక ఏర్పాటు చేసుకోవటం అనేది ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా ఆ వేదికకి నన్ను గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకోవటం అనేటువంటిది ఏదైతే ఉందో అది నాకు చాలా గర్వకారణంగా ఉంది. మరి అంతేకాదు, నేను చాలా చోట్ల చెప్పాను, చాలా వేదికల మీద కూడా చెప్పాను, పెళ్ళి అనేటువంటి ప్లగ్లో ఒక్కసారి కానీ వేలు పెడితే జీవితాంతం మరి షాకులు భరించాల్సి ఉంటుందని చెప్పి చాలా వేదికల మీద నుంచి చెప్పడం జరిగిందని చెప్పి మళ్ళీ మనవి చేసుకుంటా ఉన్నాను. నేను ఇది మన వ్యవహారంలోనే కాదు, పురాణాల్లో కూడా భార్యల వలన బాధపడినటువంటి భర్తలు మరి అనేక మంది మనకి పురాణాలు తిరగేస్తే కనిపిస్తారు. వాళ్ళలో ఒకడు సత్యవంతుడు అనేటువంటి విషయాన్ని కూడా మీకు మనవి చేసుకుంటున్నాను నేను. మరి సత్య సావిత్రి ఆ రోజుల్లో ఆవిడ పోరు పడలేక మరి ఆ సత్యవంతుడు చచ్చిపోతే ఎమిడితో దెబ్బలాడి మళ్ళీ ఆడిని కిందకు లాక్కొచ్చి చావుకొట్టినటువంటి చరిత్ర మన పురాణాల్లో ఉందనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మరి భార్య నుంచి భర్తని ఆ యమధర్మరాజు కూడా కనీసం కాపాడలేకపోయాడనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. మరి పురాణ కాలం నుంచే కాదు, ఇయాల్టి డెవలప్డ్ యుగం దాకా చూసుకుంటే మనం మొగుళ్ళని మరి భార్యలు ఏ రేంజ్లో హింసలు పెడుతున్నారో మనందరికీ తెలియని విషయం కాదు. నిజానికి అన్ని హింసలు పెట్టబట్టే మనం ఈ రోజున ఇట్టా సంఘం పెట్టుకుని నన్ను మీరందరూ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం అనేటువంటిది జరిగిందని కూడా మనవి చేస్తూ ఉన్నాను. నేను ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మన పూర్వీకులు ఎవరూ కూడా, మన పెద్దలు కానీ ఎవరూ కూడా ఈ పెళ్లి అనేటువంటి ప్లగ్లో వేలెట్టదు అనేటువంటి విషయాన్ని మనకెవరికి చెప్పలేదు. చెప్పకపోబట్టే అందరం కూడా ఇయాల్టికి కూడా మరి పురాణాల కాలం నుంచి ఇయాల్టి వరకు పెళ్లి అనేటువంటి ప్లగ్లో వేలు పెడుతూనే ఉన్నాం, షాకులు తింటూనే ఉన్నాం. అసలు నేను ఒక పాయింట్ అడుగుతాం మీ అందరినీ. గృహహింస చట్టంలో ఆడవాళ్ళు హింసలు పెట్టరా, కేవలం మగాళ్లే పెడతారా, మగాళ్ల మీదే కేసులు ఎందుకు పెడుతున్నారు, ఆడవాళ్ళు చేస్తున్నటువంటి గృహహింసను గురించి ఎవడు ఎందుకు మాట్లాడలేదు అని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మరి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. ఆ మాటకొస్తే మన సినిమాలే కనుక మనం చూసినట్లయితే మిత్రులారా చెప్తున్నాను నేను, సినిమాల్లో చూసినట్లయితే ప్రతి సినిమాలో కూడా హీరోయిన్ వెనకాల పట్టమే చూపిస్తారు తప్ప ఏ హీరోయిన్ కూడా ఏ హీరో వెనకమాల పట్టం గాని లేదు, హీరో ప్రేమించనంటే మరి మందు కొట్టినట్టుగా గాని ఏ ఒక్క సినిమాలో కూడా చూపించరు. అంటే ఏంటి, మగాళ్లే ఆడవాళ్ళ కోసం వెంపర్లాడతారు, మగాళ్లే ఆడవాళ్ళ కోసం ఎండబడతారు, మరి వాళ్లే ఇళ్లలోకి తీసుకెళ్లి హింస పెడతారని సినిమాల్లో కూడా మరి మనకు చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. మనం సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరొక విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను మిత్రులారా. ఏ సినిమా అయినా తీసుకోండి మీరు, మరి ప్రేమ కథ పెళ్లితో సుఖాంతం అని చెప్పి శుభం అని వేస్తారు కానీ పెళ్లి తర్వాత సినిమా ఎందుకు తీయరు అని ప్రశ్నిస్తున్నాను. ప్రతి డైరెక్టరు ప్రతి హీరోయిన్ వెనకమాల పడేట్టు చేసి దాన్ని పెళ్లి చేసుకుని శుభం కాటేస్తారు తప్ప పెళ్ళయ్యాక వాళ్ళు పెట్టేటువంటి హింసల్ని ఎందుకు తీయరని చెప్పి నేను సభాముఖంగా బల్లగుద్ది ప్రశ్నిస్తున్నా. మరి ఎందుకు ఈ సినిమాలన్నీ కూడా మరి ప్రేమ కథలుగానే తీస్తున్నారు, పెళ్ళయ్యాక ఎందుకు తీయడం లేదు అనే పాయింట్ మీద కానీ మనం పరిశోధించినట్లయితే పెళ్ళయ్యాక అన్ని కథలు కూడా విషాదాంతాలు అవుతాయి. కాబట్టి వాళ్ళు సినిమా అనేటువంటిది ఎంటర్టైన్మెంట్ కాబట్టి, ఎంటర్టైన్మెంట్ ఉంటేనే టికెట్లు తెగుతాయి కాబట్టి వాళ్ళు ప్రేమ వరకే సినిమాలు తీస్తారు తప్ప పెళ్ళయ్యాక ఇళ్లల్లో ఆడవాళ్ళు మగాళ్ళని పెట్టే హింసలను గురించి సినిమాలు తీయరు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా సభకు మనవి చేసుకుంటూ ఉన్నా. ఆడపిల్లలందరూ కూడా దేవతలే, ఆ విషయంలో నాకు కూడా భిన్నాభిప్రాయం లేదు. అయితే వాళ్ళందరూ మరి పెళ్ళయ్యాక ఎందుకు దయ్యాలుగా మారిపోతారు అనేటువంటి విషయం మీద మనం సమగ్రంగా
పరిశోధన చేయాల్సి ఉంటుంది అనేటువంటి విషయం కూడా నేను మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను మిత్రులారా. అట్లాగే ప్రతి మగాడికి కూడా మనసు ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రతి ఆడది కూడా గుర్తించాలని చెప్పి నేను ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ మనసుకు కూడా స్పందనలు ఉంటాయి, వాటికి కూడా మనోభావాలు ఉంటాయి. మరి గంటకి పావు గంటకి నిమిషానికి ఒకసారి మనోభావాలు దెబ్బతీసేటువంటి పరిస్థితి ఈ రోజున ప్రతి కొంపలోనూ ఉందనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. లేకపోతే ఇన్ని లక్షల మంది ఇలా రోడ్ల మీద పడి మరి భార్యాబాధితుల సంఘం మీటింగుకి రారనే విషయాన్ని కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నా. మరి ఇంకో విషయాన్ని మనం సీరియస్గా పట్టించుకోవాల్సిన అంశం ఒకటి ఉంది మిత్రులారా. అదేంటంటే ఈ రోజుల్లో ఏ ఉద్యమం అయినా కూడా సోషల్ మీడియా ద్వారా మరి విస్తృతమైన ప్రచారం పొందుతూ ఉంది. కాబట్టి మరి మన భార్యాబాధితుల సంఘం ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో మరి కొత్తగా వస్తున్నటువంటి వైరులో సభ్యులైపోయి మరి తమ బాధల్ని, కష్టాలని ఏ క్షణం కాక్షణం ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, వైరులో పెట్టి మరి అల్లా కలోలం సృష్టించాలని చెప్పి నేను మీ అందరికీ కూడా పిలిపిస్తున్నా. చివరాఖరిగా ఓ విషయం అయితే మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నా. పెళ్ళాలు గనక ఇక నుంచి ఒక మాట అన్నా, ఒక సూటిపోటి మాట అన్నా మన మనోభావాలు ఒక్క నిమిషం గాయపరిచినా గానీ ఎవ్వరూ ఊరికనే ఉండాల్సినటువంటి అవసరం లేదు. మీ అందరి తరఫున భార్యాబాధితుల సంఘం ఉంది ఇక్కడ. మీ అందరూ కూడా ఏ క్షణంలో మీకు బాధ కలిగినా తక్షణం ఇక్కడికి వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు. మేమందరం కూడా మీ వెనకమాలున్నాం. మీరొక్కళ్లే మొగుళ్ళు కాదు, మేమందరం కూడా మొగుళ్ళమే. మేమందరం కూడా ఇళ్లలో నానాజావు సస్తున్నోళ్ళమే. కాబట్టి మీరెవరూ కూడా ఒంటరి కాదు, ఏ మొగుడు కూడా ఒంటరి కాదు ఈ రాష్ట్రంలో అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కడు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. భార్యాబాధితుల సంఘం వర్ధిల్లాలి అనండి. భార్యాబాధితుల సంఘం వర్ధిల్లాలి. ఆడాళ్లు పెట్టే హింసలు నశించాలా, ఆడాళ్లు చేసేటువంటి హింసల్ని, దౌర్జన్యాలని ఖండించాలా. మొగుళ్ళ మీద పెళ్ళాల పెత్తనం నశించాలి. ఈ దౌర్జన్యాలను ఖండించండి. ఎక్కడున్నాను నేను? ఇంకెక్కడుంటారు? మన ఇంట్లోనే శుభ్రంగా తిని హ్యాపీగా పడుకొని కలలు కంటున్నారు. ఇక కన్న కళ్ళు చాలు గాని లేవండి, నేను బయటికి వెళ్తున్నాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఏమండి, ఈరోజు మన పని మనిషి రాలేదండి. ఏమీ లేదండి, సింక్లో సామాన్లన్నీ అలాగే ఉన్నాయి, అవన్నీ కొంచెం క్లీన్ చేయండి. వాషింగ్ మిషన్లోని బట్టలు వేశాను, నేనే వాష్ చేద్దాం అనుకున్నాను. ఈ లోపు నా ఫ్రెండ్ ఫోన్ చేసి అర్జెంటుగా షాపింగ్కి వెళ్ళాలి అంది. అందుకోసం నేను వెళ్తున్నాను, కొంచెం ఆ బట్టలు కూడా వాష్ చేసేయండి. అయ్యో, నా మతిమరుపు మండ, చెప్పడమే మర్చిపోయాను. ఏమండి, మా ఫ్రెండ్స్ నేను ఈవినింగ్ డిన్నర్ ఇక్కడే చేస్తాము. సో వంట కూడా చేయండి, ఒక 2-3 వంటలు ఎక్కువ చేయండి, సరేనా? జాగ్రత్త, ఇల్లది నీటుగా ఉండాలి. ఏమిట్రా నాకు ఈ కర్మ. ఏమండోయ్, మీ వంటలు తిని మా ఫ్రెండ్స్ ఏమన్నా పేర్లు పెట్టాలి, అప్పుడు మీకుంటుంది. జాగ్రత్తగా వండండి. గురూజీ ది గ్రేట్.